ఎగిలి వారక ముందే మైకు సప్పుళ్ళు చాలైనే అంతటా ఏ గుడికాడ చూసినా రామయ్య పాటలే. శ్రీరామనవమి అంటే నా చిన్నప్పుడు పులిహోర వడపప్పు పానకమే మతుకొచ్చేటి. పొద్దుగాల ఇండ్లలో పూజలు చేసుకొని అక్కలంతా గుళ్ళబాట పట్టిండ్రు. శ్రీరాముడు పుట్టింది, లగ్గం చేసుకున్నది, పట్టాభిషేకం జరిగింది కూడా నవమి నాడే అని చెప్తారు. మీ ఏరియాలో ఎట్లెట్లా జరిగిందో చూసిండ్రు. మరి తెలంగాణ అంతటా ఎట్లయిందో చూడాలి కదా. చలో భద్రాద్రి. భద్రాచలంలా మా సంబరం అనిపించింది సీతారాముల కళ్యాణం. ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కాబట్టి మంత్రులు మామూలు భక్తులు లెక్కొస్తే సర్కార్ పెద్ద ఆఫీసర్ మేడం పట్టుబట్టలు ముత్యాల తల్వాలు తెచ్చింది. పీటల మీదికి దేవుళ్ళని ఎదుర్కొచ్చినాక పెండ్లి కార్యం షురైంది. రామయ్యకు జంజం వేసినాక భక్త రామదాస్ చేపించిన నగలు ఒక్కొక్కటి చూపించుకుంటా అలంకరణ వేసిండ్రు దేవుళ్లకు. జీలకర్ర బెల్లం పెట్టుకున్నాక అభిజిత్ లగ్నంలా సీతమ్మ మెడల పుస్తగట్టి మనువాడిండు రామయ్య స్వామి. పుట్టినింటి వారి మాంగళ్యం ఒకటి, మెట్టినింటి వారి మాంగళ్యం. దేవుళ్ళు తల్వాలు పోసుకుంటుంటే చూసుకుంటా మురిసిండ్రు భక్తులంతా. ఇక ఎమ్లాడల రాముని కళ్యాణం జరుగుతుంటే జోగినిలు శివయ్యను పెండ్లి చేసుకున్నారు. శ్రీరామనవమి రోజు మేము శివుడితో కళ్యాణం చేసుకునే ఆనవాయితీ అట్లే ఉందండి. ఒక శివుని మేము పెళ్లి చేసుకుంటాం. మేము వచ్చేసి అర్ధనారీశ్వరం కాబట్టి ఆ శివుడి యొక్క అర్ధ రూపం అది కాబట్టి అది భావించి ఆ శివుడికి మేము అంకితం ఇక్కడ ఈ కళ్యాణం చేసుకుంటామండి. యాదగిరి గుట్టల సుత మస్తు సంబరంగా జరిగింది శ్రీరామనవమి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల లీడర్లు గుళ్ళల్లో పూజలు చేసి పట్టుబట్టలు పెట్టిండ్రు. హైదరాబాద్ కుకట్పల్లిలా గుడికొచ్చి దేవుని కళ్యాణం చూసిండు పాత మంత్రి కేటీఆర్ సారు. మంచిర్యాల జిల్లా మందమరిలా శ్రీరామునికి పట్టుబట్టలు తెచ్చిండ్రు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు, సరోజ మేడం. అట్లనే రామకృష్ణపురంలా సీతారాముల కళ్యాణం చూసిండ్రు. పెద్దపల్లి కాంగ్రెస్ క్యాండిడేట్ వంశీ సారు రామగుండంలా పూజలు చేసి దేవుళ్ల పెండ్లి కార్యంలో కూసున్నాడు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ సారు దేవుళ్లకు గిట్ల మాలలు సమర్పించిండు. పాలకుర్తిలా పాత ఎమ్మెల్యే ఎర్రబెల్లి సారు కార్యకర్తలను ఎంటేసుకొచ్చి ముంగట కూకుంటే ఎమ్మెల్యే యశస్విని మేడం వెనకకు అయింది. పోలీసులు వచ్చి వీళ్ళందరినీ లేపి అసంట కూకుండా పెట్టిరట్లా. మైబాద్ లా ముస్లిం సోదరులు పూజలు చేసిండ్రు రాములవారి గుడిలా. ఆడ ఈడనేం లేదు, పూజలు అన్నదానాలు జోరుగా జరిగినాయి. ఇక చూడాల్సింది హైదరాబాద్ ల శోభయాత్ర. సీతారాం బాగ్కెళ్లి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యామశాల దాకా నడిచింది.